హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మీ ముందు ఇలా ఎందుకు నిలబడ్డా అంటే ఒక మూవీ రివ్యూ చెప్పడానికి వచ్చిన. మూవీ పేరు రాజు యాదవ్. గెటప్ సీన్ అని మనందరికీ తెలుసు. సినిమాలలో సైడ్ రోల్స్లలో మనం ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తుండే. జబర్దస్త్లో అయితే ఎన్ని గెటప్ వేసిండో ఇప్పటిదాకా అయితే కౌంట్లెస్ అవి, ఎంత నవ్విస్తుండే. సో గెటప్ సీన్ అన్న ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ మీద హీరోగా ఫస్ట్ మూవీ రాజు యాదవ్. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మూవీ గురించి, ఈ మూవీలో ప్రతి ఒక్కటి ఉందబ్బా, మంచి లెసన్ ఉంది. వాళ్ళు చూడొద్దు వీళ్ళు చూడొద్దు అని కాదు, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు కంపల్సరీ. ఎందుకంటే ఫ్యామిలీ, లవ్, ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిపి ఉంది ఈ మూవీలో. ఫస్ట్ హాఫ్ మొత్తం మీకు మొత్తం కామెడీతో కొట్టేస్తాడు. ఇక సినిమా కామెడీ గురించి మీకు చెప్పే అవసరం లేదు. సో నేను మూవీ ఇప్పటికీ 4 times చూసిన. స్పెషల్ షోలు వేసిరు, ప్రసాద్ ల్యాబ్స్లో వేసినప్పుడు చూసిన. సో నిన్న నా సొంత పైసలు పెట్టుకొని నేను మా దోస్తు వాళ్ళందరూ పోయి సినిమా చూసినాం. ఎందుకంటే డెడికేషన్ అట్లుంటుంది. సీనన్న మీద డెడికేషన్ నాకు అట్లుంది కాబట్టి సీనన్న కానీ, ప్రశాంత్ అన్న కానీ, మా విప్లవ్ అన్న కానీ, మా చారన్న డైరెక్టర్ అన్న, వీళ్ళందరినీ అన్న అని పిలవడానికి కారణం వాళ్ళందరూ నాకు అట్లా పరిచయం. కూర్చొని తిన్న రోజులు ఉన్నాయి, అట్లా ఛాయ్ తాగిన రోజులు ఉన్నాయి కాబట్టి సో అన్న అన్న అని పిలుస్తున్నా. రాజు యాదవ్ అన్నకి ఒక దెబ్బ తాకుతుంది. కార్క్ బాల్తోని క్రికెట్ ఆడడానికి దెబ్బ తాకుతుంది. దెబ్బ తాగేసరికి స్మైలీ ఫేస్ అయిపోతుంది. ఇక్కడ స్మైలీ ఫేస్ అయిపోయేసరికి సినిమా మొత్తం ఇది ఒక్క ఎక్స్ప్రెషన్స్తోనే అన్ని ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఒక్కటి నవ్వే కనిపిస్తుంది. ఈ పైన మొత్తం ఏడుపు కానీ, సంతోషం కానీ, బాధ కానీ, దుఃఖం కానీ, నవరసాలు మొత్తం కనిపిస్తాయి కళ్ళల్లో. నవరసాలు అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటారు కదా, కానీ సీనన్న సినిమాలో జస్ట్ కళ్ళతో చూపెట్టాడు. ఇట్లా పెట్టుకున్నాక ఎవరన్నా నవ్వుతారని అనుకుంటారు, కానీ సీనన్న ఇది పెట్టుకుంటా ఇక్కడ దీంతో యాక్టింగ్ చేసిండు. జస్ట్ ఐస్తో యాక్టింగ్ చేసాడు. అంత బాగుంది. ప్లస్ మెయిన్గా లవ్ చేసే అబ్బాయిలు మోసపోతున్నారు కదా బాగా మంది, వాళ్ళు కంపల్సరీ చూడాల్సిన సినిమా ఇది, నేను చెప్తున్నా. ఎందుకంటే అందరు అమ్మాయిల గురించి మాట్లాడతలేను నేను. కొందరు అమ్మాయిలు ఉన్నారు ఇట్లా డబుల్ ట్రాక్స్, ట్రిపుల్ ట్రాక్స్ నడిపేటోళ్ళు. సో ఈ సినిమా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. లవ్ చేయాలా అద్దా, ఎలాంటి అమ్మాయిని లవ్ చేయాలి, ఏంది కథ ఏంది, ఈ సినిమా చూస్తే మీకు ఒక మంచి ఐడియా వస్తుంది. మీకు ఒక మంచి లెసన్ కూడా వస్తుంది. స్కూళ్ళల్లో చదువుకుంటారు అవన్నీ లెసన్సే, కానీ సినిమాల వల్ల కూడా వచ్చేది మనకు మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఇది. అర్థమవుతుందా? అంటే ఇక సీనన్న యాక్టింగ్ గురించి చెప్పే అవసరం లేదు. సీనన్న లెక్క యాక్టింగ్ ఎవరు చేయలేరు, చేస్తారు కానీ సీనన్న లెక్క ఎవరు చేయలేరు. ఈ ఫిలిం ఇండస్ట్రీలోనే లేరు. నాట్ ఓన్లీ దిస్ ఫిలిం ఇండస్ట్రీ, అన్ని ఫిలిం ఇండస్ట్రీలో చెప్తున్నాం. సీనన్న లెక్క యాక్టింగ్ చేసుడు కష్టం, రాదు, ఎవరికి రాదు. అసలు నేనైతే నిజం చెప్తాను కదా, థియేటర్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బోర్ కొట్టకుండా ఒక్క సెకండ్ కూడా కన్నీరు పెట్టకుండా చూసిన, ఒక బ్రేక్లో తప్ప. అట్లుంటుంది సినిమా. ఎందుకు ఇంత చెప్తున్నానో మీరు కూడా అర్థం చేసుకోండి. ఈ సినిమాని సపోర్ట్ చేయండి. ఇప్పుడు బాగా మంది సినిమాలు చూసుంటారు మీరు, అందరు సినిమాలకు పోతారు, పెద్ద పెద్ద సినిమాలలో పోతారు. బట్ ఇలాంటి సినిమా లైఫ్లో మళ్ళీ రాదు. అర్థమవుతుందా? ఇలాంటి సినిమా మీకు ఎన్ని జన్మలు ఎత్తినా రాదు. ఒకప్పుడు 7G బృందావనం కాలనీ ఎంత ఫేమస్ మీకు అందరికీ తెలుసు. సో రాజు యాదవ్ సినిమా చూడండి, థియేటర్కి వెళ్ళండి, సినిమాని సపోర్ట్ చేయండి. మీకు ఏమనిపిస్తే అది కింద కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క టికెట్కి వాల్యూ ఉంటుంది కంపల్సరీ. వాల్యూ లేకుండా అయితే పోదు. సినిమా అంతా అంటే అంత అద్భుతంగా ఉంది, చెప్తున్నా కదా. నేను ఫస్ట్ టైం చూసినప్పుడే సెకండ్ టైం ఎందుకు పోతావు రా అనిపించచ్చు, తెలిసిన వాళ్ళు కదా ఎందుకు పోతావు రా అనిపించచ్చు. అట్లా అస్సలు కదా. మరి నిన్న పైసలు పెట్టుకుని ఎందుకు పోయినా, ఆ డెడికేషన్, ఆ సినిమా అంత బాగుంది. నిన్న విజిల్ వేస్తా అంటే ఒక్కొక్కడు ఆ కామెడీకి నిజం చెప్తాను కదా, ఫస్ట్ హాఫ్ మొత్తం పిచ్చ కామెడీ అబ్బా. మీరు నమ్ముతారో నమ్మరో, ఆ కామెడీ అయిపోయినాక లాస్ట్ 20 minutes ఏడుస్తారు చూడు. సీనన్న ఫస్ట్ టైం లైఫ్లో ఏడిపించింది నన్ను. ఫస్ట్ రోజు ప్రసాద్ ల్యాబ్స్లో షో వేసినప్పుడు నేను పోయినా, అప్పుడు ఏడ్చిన తెలుసు. ఆ సీన్ చూసి ఏడ్చిన, అంత క్రేజీ ఉంటుంది. లాస్ట్లో ఇంకో సాంగ్ కూడా ఉంటుంది, మన బోస్ గారు వాడారు. సాంగ్ అయితే వేరే లెవెల్ అప్ప. హ్యాట్స్ ఆఫ్ సినిమాకి, డైరెక్షన్కి, అన్నిటికీ. ఇంకా పేరున మా జిత్తు మాస్టర్కి, సింగర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్స్కి
డిఓపి వాళ్ళకి, టీం మొత్తం ఆల్ రౌండర్స్కి పేరు పేరున నిజం చెప్తానా హైలైట్ వచ్చిందప్ప సినిమా మాత్రం. సో థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మూవీ చూస్తారని నేను ఆశిస్తున్నా. ప్లీజ్ మూవీని సపోర్ట్ చేయండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు లైఫ్లో ఇలాంటి మూవీ చూసుండ్రు. సో అబ్బాయి జాగ్రత్త, బయట 3 ట్రాక్లు నడిపిస్తాను అమ్మాయిలు సరా, ఓకేనా? ఇక మనం ఒరిజినాలిటీకి వద్దాం. ఇంతసేపు మంచిగా మాట్లాడాం కానీ ఇప్పుడు మనం ఒరిజినాలిటీకి వద్దాం. సో ఈ రివ్యూ అయితే మొత్తం చూడండి, ఎండ్ వరకు చూసారకు మజా వస్తుంది అన్నమాట. మీకు ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి. అమ్మాయిలు సక్కగా లేవు, అందరు అమ్మాయిలు అంటలేను, మళ్ళీ అందరు అమ్మాయిలు హట్ అయ్యి మళ్ళీ నా ఫ్యాన్స్ మళ్ళీ నాకు మెసేజ్ చేసేది ఇంత, సారీ ఫ్యాన్స్ అంటున్నా, నా ఫ్యామిలీ, ఇన్స్టా ఫ్యామిలీ వాళ్ళు. అర్థమైందా? రైట్, మళ్ళీ సినిమా చూస్తారని నేను ఆశిస్తున్నా. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్ టీమ్, ఎందుకంటే సినిమా అంత బాగుంది, రెస్పాన్స్ కూడా మంచిగా వస్తుంది. సో నా తరపున ఇది ఒక చిన్న రివ్యూ. చలో బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోరి, గంట సింబల్ గట్టిగా కొట్టుర్రి.